హోమ్మేడ్ వెజ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో చిన్న కప్తో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ని. తర్వాత 1 స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయాక ఇప్పుడు లైట్గా హీట్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి, అది వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 to 20 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత చూస్తే నురగలాగా ఫామ్ అవుతుంది. అలా వచ్చిందంటే మనకి మంచిగా యాక్టివేట్ అయినట్టు ఈస్ట్. ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో మైదా తీసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అది క్లిప్పింగ్ మిస్ అయింది. మిక్స్ చేసుకోవాలి బాగా, చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇప్పుడు అదంతా పిండి ముద్దనంతా తీసుకొని మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ హీట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టి కనీసం 1 అవర్ పాటైనా ఉంచాలండి. డబుల్ సైజ్ అవుతుంది మనకి. 1 అవర్ తర్వాత చూస్తే చూడండి ఎంత స్ప్రెడ్ అయిందో. 10 మినిట్స్ ముందే మనం కుక్కర్ పెట్టుకోవాలండి. ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలాగా చపాతీలా చేసుకొని ఈ చపాతీని మనం ఇందాక ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా పెట్టుకోవాలండి. దానిపైన పిజ్జా అండ్ పాస్తా సాస్ దొరుకుతుంది మనకి బయట, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ సాస్ ఉంటుందండి, రెడ్ చిల్లీ సాస్. బయట మనకి పిజ్జా చీజ్ దొరుకుతుందండి, అది వేసుకోవాలి. హోమ్మేడ్ చీజ్ అనే మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టొమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్ మీ ఇష్టం. ఇంకా వెజ్జెస్ ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. బేబీ కార్న్ పెట్టుకోవచ్చు. క్యాప్సికంలో చాలా కలర్స్ ఉంటాయండి, అవి కూడా వేసుకోవచ్చు. సైడ్స్ అంతా ఫోల్డ్ చేసుకొని ఆయిల్ రాసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇప్పుడు దాన్ని ఒక స్టాండ్ పెట్టుకొని ఆ ప్లేట్ని దానిపైన పెట్టుకోవాలి. ట్వంటీ 25 to 30 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. విజిల్ పెట్టక్కర్లేదండి, నార్మల్ మూత పెడితే సరిపోతుంది. అంతే అండి, పిజ్జా రెడీ. Please subscribe to my channel, My Lens.